అందరికీ నమస్కారం. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువతకు, విద్యార్థులకు కావలసిన ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసం, కెరియర్ బిల్డింగ్కి కావాల్సిన ఎన్నో అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో డీలింగ్ విత్ ఈగో, మన ఈగోని ఎలా డీల్ చేయాలి, అసలు ఈగోని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు యంగ్ పిరమిడ్ మాస్టర్. 2013 నుంచి ధ్యానం చేస్తూ MBA పూర్తి చేసి ఒక బ్యాంకులో ప్రొఫెషనల్గా ఉన్నటువంటి మణికంఠ మాస్టర్ ద్వారా తెలుసుకుందాం మనం. నమస్కారం మణికంఠ. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. మణికంఠ, ఈగో, డీలింగ్ విత్ ఈగో అనేది అసలు ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం. ఈగోతోనే అన్ని ప్రాబ్లమ్స్ అని వింటున్నాం. అసలు ఈగో అంటే ఏంటి? చాలా చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, మనం బండి మీద చాలా చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, మీకు బండి మీద వెళ్తున్నప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక వేగంతో వెళ్తుంటే మనం దాటి ఇంకోటి వెళ్ళిపోతే అరే నాకన్నా ఫాస్ట్గా పోతాడా వీడు, ఇంకా మనం పోటీ పడతాం. అది కూడా ఈగోనే. ఎస్, ఆ చిన్న చిన్న విషయాల నుంచే ఈగో స్టార్ట్ అవుతుంది. ప్రతి చోట ఎక్కడైతే మనకి ఈగో టెస్టింగ్ జరుగుతుందో అక్కడ మన కర్మ ఉంది, అది తొలగించుకోవాలి, నేర్చుకోవాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నంతకాలం ఈగోని పట్టుకొని ఉంటే ఏమవుతుందనంటే మన సోల్ పాత్ ఏదైతే ఉంటుందో దాని నుంచి పక్కకు జరిగిపోయి జన్మలు పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఈగో కూడా ఒక కర్మే అనేది అల్టిమేట్ పాయింట్. ఇది అది కామన్ కదా అనుకుంటున్నాం, అది ఒక కర్మ అని వాళ్ళ అర్థమైంది. పెద్ద కర్మ, చాలా పెద్ద కర్మ. అసలు ఈ ఈగోకి కారణం ఏంటి? ప్రాపంచిక ఈగోకి ఓకే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈగో అంటే మీరు చిన్న పాయింట్ అని చెప్పారు, కానీ ఏదో అహంకారంగా మాట్లాడడం, అందరిని తీసిపాడేయడం ఈగో అనుకున్నాం. ఈ చిన్న చిన్న పోటీతత్వం కూడా ఈగో అనేది ఇక అల్టిమేట్ పాయింట్. ఇది ఎందుకు వస్తుంది ఈగో? అసలు ఆ ఈగో మనకు విద్యా వ్యవస్థ నేర్పించింది. విద్యా వ్యవస్థలో కాంపిటీషన్. చిన్నపిల్లలు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, లైవ్లో జరిగింది. నేను క్లాస్ చేస్తూ ఉంటే మా కోడలు దాదాపు ఒక 10 సంవత్సరాల వయసు ఉంటుంది, మా ఇంట్లోనే ఉంది, మా బావ పక్కన కూర్చోంది, వాళ్ళ నాన్న పక్కన. నేను క్లాస్ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఏదో రాసింది, బుక్లో రాసి వాళ్ళ నాన్న చూపిస్తుంది. వాళ్ళ నాన్న చూసి ఫోన్ చూసుకుంటూ పక్కన పెట్టేశాడు. నేను గమనించాను. పిల్లలంటే ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల గమనించి తన దగ్గర పిలిచి తను ఏం రాసిందో కూడా పట్టించుకోకుండా 100/100 వేసేసాను. వేయగానే వెంటనే పరిగెత్తుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. వైద్య గదిలో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మామయ్య నాకు 100/100 వేసాడు అని. పసితనం నుంచే విద్యా వ్యవస్థ మనకి ఈగో నేర్పించింది. అది మేజర్ ఎగ్జాంపుల్. 100/100 ఎత్తే ఆమె ఈగో సాటిస్ఫై అయ్యి ఏదో గొప్పగా సాధించినట్టు ఇదైపోయింది. ఒక 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. దాదాపుగా ఎంత, ఏ క్లాస్ పాప 5th క్లాస్ ఉండొచ్చు. అది సో అంత ఈగో అక్కడి నుంచి ప్రారంభమైంది. 4th or 5th అంతే. రైట్. మరి ఇప్పుడు ఈనాటి యువత, విద్యార్థుల్లో ఎందుకు వస్తుంది, ఏ విషయాల్లో ఈగో వస్తుంది అంటారు? ఈ ఈగో అనేది వాస్తవానికి మనసు మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందినప్పుడు, అంటే యువత మన 13 సంవత్సరాల వయసు, 12-13 సంవత్సరాల వయసు నుంచి, టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదో చేయాలి, ఏదో సాధించాలి. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థలో పెంచుకుంటూ వచ్చిన ఈగో కాస్త ఒక్కసారి అది ఉగ్రరూపం దాల్స్తుంది యవ్వన వయసుకు రాగానే. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణంలో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం, అందరితో ప్రేమగా ఉండడం అనే వాతావరణంలో వాళ్ళు పెరిగి ఉంటే, అది తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం వలన అలా జరిగి ఉంటే వాళ్ళకు ఈగో చాలా తక్కువగా ఉంటుంది. అది యవ్వన దశలో దాని మీద ప్రభావం చాలా తక్కువగా చూపిస్తుంది. చిన్ననాటి నుండి వినయం అనేది నేర్పించకపోవడం వల్ల ఈగో విజృంభిస్తుంది. తర్వాత వీళ్ళు యువత ప్రేమిస్తారు. ఇప్పుడు నేను క్లాస్కి రావడానికి ముందే చిన్న ఒక సంఘటన జరిగింది ఈగో సంబంధించి, మన PMCలోనే. అయితే ప్రేమిస్తాం. మనం ప్రేమించినప్పుడు ఈగో అనేది ఒక చిన్నప్పటి నుంచే అది ఏ కారణం చేత డెవలప్ అవుతుందంటే ఎక్కువగా 2 కారణాలు. నాది, నేను గుర్తింపబడాలి,
నేను ఇప్పుడు చెప్పిన ఒక పసిపాప వయసు ఏదైతే ఉదాహరణ ఉందో ఆ ఉదాహరణ గుర్తింపు గురించి పాకులాడే ఉదాహరణ. ఆ గుర్తింపు ఎందుకు? ఈగో. నన్ను గుర్తించాలి, ఈ గుర్తింపు కోసమే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరిగెడుతున్నారు. ఆ గుర్తింపు మాయలో పడి మనం సరైన దారిలో వెళ్తున్నామో అడ్డదారిలో వెళ్తున్నామో తెలుసుకోవట్లేదు. ప్రేమలో పడినప్పుడు మొదట్లో ప్రియుడు లేదా ప్రియురాలు ఏమన్నా అంటే కనుక చాలా లైట్గా తీసుకుంటారు, వదిలేస్తారు. ఎందుకంటే అది కొత్త ఒక వింత. మెల్లిమెల్లిగా పాత పడుతున్న కొద్దీ ఈగో అనేది బయటకు వస్తుంది. ఎలా అయితే తల్లి దగ్గర పసిపిల్లాడు చిన్నతనంలో ఏమాత్రం ఈగో చూపించకుండా తన మీద ఆధారపడుతూ ప్రేమగా ఉంటాడో, ఒక యుక్త వయసుకు వచ్చాక లేదా ఒక కొంత ఎక్కువ జ్ఞానం వచ్చాక తల్లిని ఎదిరించడం చేస్తాడో, అలా ఒక వింత పాత ఒక రూతలాగా యువతలో ఒకరిని చూసి ఒకరు అంటించుకుంటున్నారు ఈగోని. ఇప్పుడు వాళ్ళు ఏదో సాధించారని, వాళ్ళని మించి నేను సాధించాలని. మనం ఇంకా బీటెక్ చూసుకుంటే బీటెక్ చేసిన అందరూ బీటెక్ ఎందుకు చేస్తున్నారంటే అది కూడా ఒక ఈగో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. చాలామందిని చూసి బీటెక్ చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతామని, జీవితంలో వస్తుందని వెళ్ళిపోతున్నారు. సరైన అవగాహన తీసుకోకపోవడానికి కారణం బయట ఉన్న ఈగో మన మీద ప్రభావం చూపించడం. చాలా కొద్ది మంది మాత్రమే ఒక డిఫరెంట్ ఫీల్డ్ని ఎంచుకొని వెళ్తున్నారు. వాళ్ళు అసలు ప్రపంచమంతా గుర్తించేంత గొప్పగా మారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈగోని, బయట నుంచి వచ్చే ఈగోని పక్కన పెట్టేసి వాళ్ళ లోపల నుంచి ఏదైతే వస్తుందో అది తెలుసుకొని ముందుకెళ్తున్నారు. వావ్, బయట నుంచి వచ్చేది బయట ఏదో ఉంది అని వెతుకులాటతో వెళ్ళడం ఈగో. లోపల అనిపించింది బయట ఏం జరిగినా జరగకపోయినా ముందుకెళ్ళడం అనేది ఈగో లేకుండా జీవించడం. వావ్. సో ఈ ఈగో ఎంతవరకు అవసరం? మరి ఈగో అవసరమేనా? కాస్త అవసరం. అది అహం అవసరం, అహంకారం అవ్వద్దు. అంతే. అది ఎందుకు అవసరం అని అంటే ఒకానొక సమయంలో మన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడో ఒకడ మనం ఇది కాదు అది అని చెప్పాల్సిన పరిస్థితి అవసరం వస్తుంది. అందుకోసం అవసరం. జనం అంతా మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా. వాళ్ళకి కనిపించిన ఉదాహరణలు, కనిపించని ఉదాహరణలు, వేరే వాళ్ళు చెప్పినవి, విన్నవి అన్నీ చెప్తూనే ఉంటారు. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చిన రోజు మనం కాస్త ఈగోను ఉపయోగించకుండా వదిలేసామనుకోండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం మాట్లాడలేదు కాబట్టి అవే సత్యాలు అయిపోయే అవకాశం ఉంటుంది. అచ్చా, మన గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన అహంతో మాట్లాడాలి. అది కారం అవ్వద్దు, అంతే కదా? అహం ఉండాలి కానీ అహంకారం అవ్వద్దు. అలా మనం ఏదైతే గీత గీసుకొని ఉండగలుగుతామో అప్పుడు మనం ఎంత ఉన్నతంగా ఎదిగినా సరే ఏ శక్తి మన యొక్క సోల్ పాత్ నుంచి దూరం చేయలేదు, మన యొక్క లక్ష్యం నుంచి దూరం చేయలేదు. వావ్. ఈ అహంకారం వలన ఏంటి నష్టాలు? ఇప్పుడు ఉంటే లాభం అన్నారు, ఏంటి నష్టాలు ఏంటి? మరి నష్టాలు కనిపించకుండా జరుగుతాయి. బాగా డ్యామేజ్ అయినాక కానీ తెలియదు. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. అతను నా కస్టమర్. అతను బ్యాంకులో పనిచేస్తాడు. అతను ఒక సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. బ్యాంక్ కాదు, వేరే డిపార్ట్మెంట్, మార్కెటింగ్ దాంట్లో. తను ఒక సెంట్రల్ మేనేజర్, అంటే ఒక రీజియన్కి హెడ్ లాగా ఉండేవాడు. తను డ్రెస్సింగ్ ఎట్లా ఉండేదంటే తను వైస్ ప్రెసిడెంట్ అన్నంత హోదాలో డ్రెస్సింగ్ మెయింటైన్ చేసేవాడు. అద్భుతమైన అపియరెన్స్. తన పైన బాస్ ఒకసారి తను ఉన్న చోటుకి, అంటే హైదరాబాద్కి రావాల్సి వచ్చినప్పుడు తనని గమనించి తనకి ఈగో హర్ట్ అయిపోయింది. అంటే మనం ఒక స్థితిలో ఉన్నప్పుడు మనకంటే చిన్నవాళ్ళు ఎవరైనా సరే, మనకన్నా పైన వాళ్ళు ఎలా ఉన్నా అది మనం పాజిటివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకన్నా కింద వాళ్ళు పాజిటివ్గా ఉంటే తీసుకోవడం అనేది చాలా కష్టం. అంటే ఇంకా అద్భుతంగా చక్కగా కనిపించేలాగా అది జీర్ణించుకోవడం చాలా కష్టం. అది తనని ఇబ్బంది పెట్టింది. అది ఎలా ఇబ్బంది పెట్టిందంటే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే బాస్ ఉన్నాడో అతన్ని ప్రతిరోజు అతని క్యాబిన్కి పిలిపించుకొని తన ముందు కూర్చోబెట్టుకొని ఏమీ మాట్లాడేవాడు కాదు. నీతో మాట్లాడాలని చెప్పి తన పని తను చేసుకునేవాడు. ఇతన్ని 9-10 గంటల వరకు, 6 గంటలకు వస్తే 9-10 గంటల వరకు కూర్చోబెట్టుకునేవాడు. అలా 6 నెలలు గడిచిపోయింది. 6 నెలల్లో
ఇతని ఈగో మొత్తం కరిగిపోయింది. మ్మ్. సహనంతో తను ఉన్నాడు కాబట్టి అతని ముందు గొప్పవాడైపోయాడు. Right. అతను ఏం చేశాడు, అతను వేరే దేశానికి కూడా వెళ్ళే అవకాశం ఇప్పించాడు, రైట్. జాబ్ సెక్యూరిటీ కోసం భరించాడు. ఆ భరించిందే సహనాన్ని పెంచింది, వినయం వచ్చేసింది. ఏమొచ్చేసి ఇప్పుడు బాస్ ముందట ఏమో అనలేడు, ఏమన్నా అంటే ఆ సీటే కదులుతుంది. వావ్. అతను ఎంత అల్లరి చిల్లరి వ్యక్తి అంటే మ్మ్. ఒకానొక సమయంలో స్కూల్లో ఒక 500 సైకిళ్ళు ఉంటాయి లైన్గా పెట్టి, మ్మ్. వాటిని అన్నిట్లలో గాలి తీసేసి మ్మ్. అటెండర్ చూశాడని చెప్పి అటెండర్ కోప్పడితే అటెండర్ చితకబాదిన వ్యక్తి. ఓకే. అంత ఈగో ఉన్న వ్యక్తి తన ఉద్యోగంలోకి వచ్చాక ఉద్యోగంలో ఉన్న పరిస్థితుల కారణం చేత అంతగా మారిపోయాడు. ఎంతగా మారిపోయాడంటే అతను ఫుట్పాత్ పక్కన ఉంటే వేరే అమ్మాయితో వచ్చి బండి మీద తన్ని తలిగేంత దగ్గర దాకా వచ్చి ఇబ్బంది పెట్టినా ఏమనలేదు. పక్కన వాళ్ళ ఆవిడ చూసి ఏంటది మీకు తెలియదా, బుద్ధి లేదా అని ఆవిడ తిడుతుంటే కూడా వదిలేలే ఆ కుర్రాడు అని చెప్పి ఆయన వదిలేశారు. అంత వినయం అంటే అహంకారం ఎంత నష్టానికి దారితీస్తుందో ప్లస్ వినయంగా మారితే ఎంత అద్భుతంగా ఉంటారో కూడా రెండు కోణాలు ఉన్న వ్యక్తి అనమాట. సో మనకంటే ఒక కాల్ తీసుకుందాం. అయితే ఒక నిమిషం, ఆ వ్యక్తికి ఈగో ఉంది, వేరే విషయంలో ఉంది. అచ్చా, ఇందులో లేదు. రైట్, దాన్ని కంటిన్యూ చేద్దాం. ఒక కాల్తో తీసుకొని మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. హలో. ఎస్ అండి, మీరు పేరేంటా స్టూడెంటా? పేరెంట్. అడగండి మేడం, మీ పేరేంటి? నా పేరు రాధా. రాధా గారు ఎక్కడి నుంచి అండి? ఎమ్మిగనూరు. ఎస్, అడగండి. మీ పిల్లల గురించా? మా చెల్లెల గురించి అడగండి మేడం. తను బీటెక్ చేస్తుంది సార్, సెకండ్ ఇయర్. ఓకే. తను ధ్యానం కూడా చేస్తుంది, శాకాహారి కూడా అయింది. మాట్లాడండి మేడం, కంటిన్యూగా మాట్లాడండి. తను 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఓకే, మీ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి. దగ్గరకే ఉంది, చిన్నగా వస్తుంది సౌండ్. అవునా? రైట్. ఫ్యూచర్ గురించి అడగాలని సార్. దేని గురించి అండి? తన ఫ్యూచర్ గురించి, తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? తన ఫ్యూచర్ ఎలా ఉంటుందా? బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మన వాళ్ళంతా పెళ్లి అంటుంటారు కదా, అదే కంటిన్యూ చేసి తనకు ఫ్యూచర్ ఎలా ఉంటుందని. మేడం గారు, తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చదువుతున్న వాళ్ళకి కదా, తన గురించి మీరెందుకు వరి అవుతున్నారో మాకు అర్థం కాలే, కానీ మణికంఠ ద్వారా తెలుసుకుందాం. సరే మేడం, మీరు ఈ ప్రశ్న జ్యోతిష్యులను అడగాలి, పిరమిడ్ మాస్టర్స్ని కాదు. పిరమిడ్ మాస్టర్స్ మనమే సృష్టికర్తలం. మనం ఏదనుకుంటే అది సృష్టి చేసుకుంటాం. ఇప్పుడు ఆవిడ 2 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి. ఓకే, ఇంకా అద్భుతంగా తను జీవితాన్ని సృష్టి చేసుకోవాలంటే రహస్యం అనే పుస్తకం చదవమని చెప్పండి. అది తను ఏది జీవితంలో సాధించాలనుకుంటుందో అది సాధించగలుగుతుంది. కావాలంటే మీరు కూడా చదవండి. మనం పిరమిడ్ ధ్యానంలో మనం ఏదనుకుంటే అది సృష్టి చేసుకుంటాం. ఎప్పటికప్పుడు మనం మార్చుకోగలం దాన్ని. అది మన యొక్క శక్తి సామర్థ్యం. ఏ జాతకం మీద దేని మీద ఆధారపడాల్సిన అవసరం మనకు లేదు. భయం అసలు అంతకన్నా అవసరం లేదు. ప్రపంచంలో ఉన్న ధైర్యం అంతా మన దగ్గరే ఉంటుంది, మనం ధ్యానం చేస్తే ప్రతిరోజు నమ్మకంతో. వండర్ఫుల్ మనకండి. విన్నారు కదా, తను ఆల్రెడీ ధ్యాని అంటున్నారు కదా. పుస్తకాలు ఇవ్వండి, గైడ్ చేయండి. తనకేం కావాలో తను క్రియేట్ చేసుకోవడానికి మీరు సపోర్ట్ చేయండి మేడం. తన గురించి మీరు ఎక్కువ వరీ కాకండి, మీ సాధన ఎక్కువ పెంచుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ మణికంఠ. సో తనకి ఇంకొక విధంగా ఈగో ఉంది. ఎక్కడ? అది మరి ఇతరుల గురించి కాబట్టి ఇక్కడ మాట్లాడచ్చలేదో తెలియదు. ఓకే, కేస్ స్టడీ కదా మనం తీసుకుంటున్నాం. అయితే ఒక కేస్ స్టడీ తీసుకుంటున్నాం, పర్సన్స్ గురించి మాట్లాడట్లేదు మనం. అయితే అతను ఏంటంటే ప్రతిదీ అతను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. ప్రతిదీ ఖర్చు తనే భరిస్తాడు. వాళ్ళ ఆవిడ డబ్బులు సంపాదిస్తుంది కానీ దానికి ఇంట్లో ఖర్చు పెట్టినవాడు. తన పర్సనల్గా వాడుకోమంటాడు. తన ఖర్చులన్నీ ఇతనే చేస్తూ ఉంటాడు. వాహ్. ఇతనే పెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. తనతో ఒక 2-3 సార్లు కలిసాక తెలిసింది తనకి ఆ ఈగో ఉందని. నేనే చేస్తున్నాను, అంత నేనే చేయాలి, నన్ను కాదని ఓద్దు, ఇంకా నేనే చేయాలి అంత. కాబట్టి
నీ డబ్బులు నీయి, నా డబ్బులు నాయి. అంతే. అది కూడా ఇండైరెక్ట్ గా ఈగోనే. ఇప్పటిదాకా చెప్తుంటే అందులో ఉన్న పాజిటివిటీ తీసుకుంటారు. ఇంకోటి, మనం ఇది చెప్పేది వాళ్ళని ఉద్దేశించి కాదు, అందరికీ ఉపయోగపడే yes. ఎన్ని రకాలుగా ఆ ఈగో ట్రైట్స్ ఉంటాయో చెప్తున్నారు మీరు. ఎస్. వండర్ఫుల్. సో అదే అర్థమైంది. పాపం ఆయనకు అది తెలీదు. మనం ఇటువైపు నుంచి వచ్చి గమనిస్తున్నాం కాబట్టి స్పష్టంగా దాని యొక్క లోతు ఎంత, అది ఎప్పుడు బయటకు వస్తుంది ఏంటి అనేది తెలిసింది. దాంతోపాటుగా తను ఎన్నో చూశాడు కాబట్టి నాకు చాలా తెలుసు అనే అహం ఉంది. ఈ అహం పిరమిడ్ మాస్టర్స్ని ఎక్కడి నుంచి ఎక్కడికో పడేస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. డీలింగ్ విత్ ఈగో గురించి మనం మాట్లాడుకుంటున్నాం మణికంఠ నాంపల్లి గారితో. సో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఇంకెవరైనా మీరు ప్రశ్నలు అడగాలనుకున్న యువత కానీ, విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు. ఎస్ మణికంఠ, మరి ఇప్పుడు ఇందాక పిరమిడ్ మాస్టర్లను ఎక్కడికో తీసుకెళ్తుంది అనేది మీరు బిగిన్ చేశారు. అంటే ఆధ్యాత్మికత లేకముందు ఈగో ఉంటుందని తెలుసు, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత కూడా స్పిరిచువల్ ఈగో ఉంటుందా? దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా ఉంటుంది. నేను క్లాసులు చెప్తున్నాను, నేను ఎన్ని క్లాసులు తీసుకున్నాను, అన్ని క్లాసులు తీసుకున్నాను, నేను సీనియర్ని, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇది రకరకాలుగా ఈగో ఉంటుంది. ఆ ఈగో కూడా నన్ను కూడా తాకింది. అది అయితే గురుగారిని నేను డైరెక్ట్గా కలవలేదు, కలవకుండానే ధ్యానంలోకి వచ్చాను. వేరే వాళ్ళు చెప్పడం వల్ల నేను దారిలో వెళ్తూ ఉంటే ఒకసారి పిరమిడ్ కనిపించింది చిన్నగా. అదేంటో తెలుసుకుందామని వెళ్తే ఇది పిరమిడ్ ధ్యానం అని చెప్పారు. దానికన్నా ముందు నేను విపసనకి వెళ్ళాను. విపసన చేశాక కొన్నాళ్ళకి ఇలా కనిపిస్తే అడిగితే పిరమిడ్ ధ్యానం అని చెప్పారు. ఇదేంటో తెలుసుకుందామని దిగాను దీనిలోకి. అలా చేస్తూ చేస్తూ నా పూర్ణాత్మ గైడెన్స్, మార్గదర్శకుల గైడెన్స్ వల్ల క్లాసులు తీసుకోవడం జరిగింది. రహస్యం సబ్జెక్ట్ మీద ఒక 100 క్లాసుల దాకా తీసుకోవడం జరిగింది. అయితే ఆ పరిణామ క్రమంలో తెలియకుండా ఈగో వచ్చింది. అది వచ్చిందన్న విషయం కూడా నాకు కూడా తెలియదు. ఓకే. అయితే ఒకానొక రోజు ఒక మాస్టర్ నాకు ఫోన్ చేసి ఈగో గురించి చెప్తున్నారు. అయితే ఈగో గురించి చెప్పడం కూడా కాదు, నాకు కావాల్సింది అంది అక్కడ. ఏమంటే కబీర్ని ఒక రాజు అడిగాడంట, నీకు భగవంతుడు, నీ ఎదుట భగవంతుడు గురువు ఒకసారి ప్రత్యక్షమైతే నువ్వు మొదట ఎవరికి నమస్కరిస్తావు అని అడిగాడు. అడిగితే నేను నా గురువుకు నమస్కరిస్తా అని చెప్పాడు. అదేంటి, భగవంతుడు చాలా గొప్పవాడు కదా, గురువుకు నమస్కరించడం ఏంటంటే, ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ప్రత్యక్షం చేసుకోవాలి అని నేర్పించింది నాకు గురువే. భగవంతుని ప్రత్యేకతని చెప్పిందే గురువే. కాబట్టి గురువే నాకు ప్రధానం, తర్వాతే భగవంతుడు అని చెప్పారు. చెప్పగానే నాకు ఇది చాలా తిరిగిపోయింది మైండ్లో. తిరిగిపోయి ఆ రోజు నేను గురువుగారికి క్షమాపణ చెప్పాలి అనుకున్నాను. ఓకే. అనుకున్నాను. కొన్ని నిమిషాల్లో గురుగారు పలానా నెంబర్లో ఉన్నారు అని మెసేజ్ వచ్చింది గ్రూప్లో. ఎక్కడో పత్రిజీ గురుగారు, మన గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. అయితే వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన మరి ఎందుకో కారణం వల్ల ఎత్తపోతే మళ్ళీ కొద్ది నిమిషాల్లో, 1 నిమిషం అనుకుంటా, నిమిషం గ్యాప్లో కాల్ వచ్చింది నాకు. కాల్ రాగానే వెంటనే ఫస్ట్ గురుగారు నా దయచేసి నన్ను క్షమించండి, నేను తెలియకుండా అజ్ఞానంతో వెళ్ళిపోయాను ఇన్ని రోజులు అని చెప్పాను. అంతే. ఇంకా ఏం మాట్లాడారో గుర్తులేదు, అది గుర్తుంది. తర్వాత ఇంకా సరే అన్న, చెప్పు అని ఇంతే అన్నారు గురుగారు, ఏం అనలేదు. ఇంకా కాల్ కట్ అయిపోయినాక నాకు తెలియదు అసలు అది వచ్చిందన్న విషయం కూడా తెలియదు. చాప కింద నీరులాగా వస్తుంది ఇగో, మనకి ఏ స్టేజ్లైనా రావచ్చు. అన్నిటికన్నా చాలా మిమ్మల్ని చాలా తొందరగా కిందికి లాగేది ఈగోనే. అది కూడా స్పిరిచువల్ ఈగో. బయట ఈగో ఉంటే అప్పుడప్పుడు అటు ఇటు వెళ్తాం, కానీ ఇటు కంప్లీట్ కిందికే, ఇది కిందికే కంప్లీట్ డౌన్. అయితే అది జరిగి ఒక దాదాపుగా 5 సంవత్సరాలు అయి ఉంటుంది, బహుశా 5-6 సంవత్సరాలు అయి ఉంటుంది. అది జరిగాక కూడా మళ్ళీ అప్పటికి నేను ఓన్లీ థియరీ క్లాసులు మాత్రమే చెప్పేవాడిని. తర్వాత ఈ అద్దం ప్రక్రియని మాడిఫై చేసి చాలా అద్భుతాలు చూసి, అంటే చాలా మంది జీవితాల్లో అద్భుతాలు రావడం, అంటే 7 సంవత్సరాల నుంచి నిద్రపోని వాళ్ళు కూడా క్లాస్కి అటెండ్ అయ్యి ప్రశాంతంగా నిద్రపోవడం, ఇలా థైరాయిడ్ ఒక 3 రోజుల్లో తగ్గిపోవడం, రకరకాలుగా
ఆ ప్రక్రియ చేయకపోతే రాత్రంతా నిద్ర పట్టకుండా, అది చేశాక నిద్రపోయేంత ఆత్మ శోధన, ఆత్మ తపన పడటం, ఇలా రకరకాలుగా జరుగుతూ వచ్చాయి. అయితే ఎన్నో అద్భుతాలు చూసాం. హృదయం ప్రక్రియని సృష్టి చేయడం జరిగింది. అందరి బాధని, బయట చూస్తున్న అందరి బాధని నా బాధగా భావించి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, వాళ్ళందరికీ సమస్యలకి పరిష్కారం ఇవ్వాలి అన్న భావనతో వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తూ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూని, శీఘ్రమే సంతాన ప్రాప్తి వస్తూని, శీఘ్రమే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి వస్తూని, చివరిలో శీఘ్రమే సంపద ప్రాప్తి వస్తూని, అందరూ మనసు వల్లే ఇబ్బంది పడుతున్నారని మనసును జయించే ఒక తేలికైన మార్గాన్ని అందించి ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ కూడా పోతున్నాయి. అది దాన్ని తొలగించుకోవడానికి చాలా సమయం పడుతుంది తెలుసుకొని ఒకే ఒక సంకల్పంతో, మన సంకల్పం చిన్న చైల్డ్ ఇది, ఒకే ఒక సంకల్పంతో దాన్ని ఢీకొట్టి మొత్తం మూల నుంచి తీసేయాలన్న భావనతో దాన్ని సృష్టి చేసి అందరికీ అందివ్వడం జరిగింది. రైట్. అంటే మీలో మీకు అందిన ఆ ఒక్క పాయింట్ మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి ఇంత స్ప్రెడ్ చేసేటట్టు చేసింది. అంటే ఒక్క ఈగో మనలో ఉన్నది తెలుసుకొని బయటపడితే మనం ఎంత అద్భుతంగా అందియచ్చు అనేది యు ఆర్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక కాల్ తీసుకుందాం మనకంట. హలో అండి, నమస్కారం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మా పాప 8th క్లాస్ చదువుతోంది. నాకు చిన్న విషయానికి కూడా కోపం వస్తుంది. ఏది కాదన్నా చిన్న విషయానికి కూడా ఏది తను అడిగిన వెంటనే ఆ పని చేయకపోయినా ఇవ్వకపోయినా ప్రతి చిన్న మాటకి కోపం తెచ్చుకుంటోంది. తను తెచ్చుకుంటుందా మీరా? తనే తెచ్చుకుంటోంది. రైట్. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు మేడం గారు? నేను చాలా లాంగ్ బ్యాక్, దాదాపు 10 years పైన అయిందండి. ఓకే. మీ పేరు ఎక్కడి నుంచి మేడం? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సురేఖ అండి. రైట్ మేడం, విందాం, సమాధానం విందాం. మేడం, మీ పాప ధ్యానం చేస్తుందా? మా పాప ధ్యానం చేయదండి. ధ్యానం ద్వారా జరిగే ఒక అద్భుతమైన మార్పు ఏంటంటే మన భావోద్వేగాలు అదుపులో ఉండడం. నేను ఒకప్పుడు కంటిన్యూస్గా మాట్లాడేవాడిని, అసలు నోటికి అదుపే ఉండేది కాదు. ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టాక ఆశ్చర్యపోయారు, మా బంధువులంతా ఆశ్చర్యపోయేంత తక్కువగా మాట్లాడేవాడిని. అంటే నా భావోద్వేగం అదుపులో ఉంది. మీ పాప విషయంలో మీరు ధ్యానం మొదలు పెట్టాలి, ధ్యాన సాధన చేపియాలి. మీ విషయంలో మరి ఫెయిల్ అయ్యాను, వాళ్ళని కూర్చోబెట్టలేకపోతున్నాను. మీరు చదివించగలుగుతున్నారు, స్కూల్కి తిట్టి మరి కొట్టి మరి పంపిస్తున్నారు, ఇది ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే మీరు చదువు అనేదే ముఖ్యం, ధ్యానంకి అంత ప్రాముఖ్యత మీరు ఇవ్వట్లేదు. మీరు చదువుకి ప్రాముఖ్యత ఇస్తున్నారు, తను ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రాముఖ్యతనిస్తున్నారు, స్కూల్కి టైంకి వెళ్ళడానికి, ఆహారం టైంకి తినడానికి ప్రాముఖ్యతనిస్తున్నారు, కానీ ధ్యానం నేర్పించే విషయంలో మీరు ఆ ప్రాముఖ్యతని ఇవ్వడం లేదు. సో మొత్తం మీద వారు ధ్యాన సాధనకి కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లా కోపము అనుకున్నది చేయకుండా ఉన్నది కదా, ఆవిడను ఆ అమ్మాయిని ధ్యానంలోకి తీసుకురావడానికి ఈవిడ ఏం చేయాలంటారు? ధ్యానంలోకి తీసుకురావడానికి మొదట మీరు రాత్రి పడుకునేటప్పుడు తను పడుకున్నాక ధ్యానం గురించి మీరు సాధించిన గొప్ప విజయాలు చెప్పండి. పడుకున్న తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ వింటూ ఉంటుంది. పాజిటివ్ విషయాలు మాత్రమే చెప్పాలి. మీరు ఇతరులు సాధించిన అద్భుతాలు ధ్యానం గురించి చెబుతూ ఉండండి. రైట్. ఒక్క రోజులో జరిగేది కాదు, సమయం పడుతుంది. రైట్. దిస్ ఈస్ కాల్డ్ స్లీప్ టాక్. రైట్. వండర్ఫుల్ టెక్నిక్ ఇది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మేడం గారు విన్నారు కదా, ఆ అమ్మాయికి ఫిజికల్గా మీరు చెప్పలేకపోయినప్పుడు తను పడుకున్నాక కొద్దిసేపటికి మీరు చెవులో ఇవి చెప్పండి. ధ్యానం చేసిన వాళ్ళు ఎలా ఎదిగారు, వాళ్ళ గురించి పాజిటివ్ విషయాలు చెప్పండి. కొద్దిగా అలా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళండి. కడతాల్లో సాటర్డే సండే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి, మహాచక్రాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ మీకు దగ్గర ధ్యాన కేంద్రం ఉన్నా అక్కడికి తీసుకెళ్ళండి. మీ దగ్గర పిరమిడ్ మోడల్ స్కూల్ ఉందండి, అక్కడ గేమ్స్ స్పోర్ట్స్తో పాటు ధ్యానం కూడా నేర్పిస్తారు. మీరు వెళ్ళి కనుక్కొని అక్కడికి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వండర్ఫుల్ మణికంఠ. సో మిమ్మల్ని కూడా తాకి అది రిలీజ్ అయిన తర్వాత ఎంతో మందికి అందిస్తున్నారు, ఎన్నో కాన్సెప్ట్స్ డిజైన్ చేశానని చెప్పారు. మరి ఇప్పుడు కంటిన్యూషన్లో అవన్నీ మరి అసలు మామూలు క్లాసులు చెప్పినప్పుడే ఈగో వచ్చింది, మరి ఇవన్నీ సృష్టి చేసి అందిస్తున్నప్పుడు ఈగో ఎలా ఉండాలి? ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. నాకు తెలియలేదు, నాకు ఒక టాస్క్ పడింది. అది నేను దాన్ని సాధించాలంటే
ఫస్ట్ గురువుకు క్షమాపణ చెప్పాలని వచ్చింది. ఓకే, మీ అంతరాత్మ ప్రబోధం. గురువుకు క్షమాపణ చెప్పాలని వచ్చింది. రోజుల తరబడి నేను ప్రతిరోజు చేస్తూనే వచ్చాను సాధన. అంటే సారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, క్షమాపణ చెప్పడం, క్షమించండి నన్ను, కృతజ్ఞతలు చెప్పడం. తర్వాత అది క్లాస్లో అదొక సంకల్పంలాగా పెట్టడం కూడా జరిగింది, రైట్. గురువుకి గురించి కూడా. అక్కడ అది దాటాక నేను ఇంకా కొంచెం వేగంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. అంటే గురువుకి మనం ఎప్పుడైతే క్షమాపణ వేడుకుంటామో, కృతజ్ఞతలు చెప్తామో, మరింత ముందుకు వెళ్తాము. వేగంగా ముందుకెళ్తాం, వేగంగా. ఎస్, ఇది చాలా చాలా అద్భుతమైన సజెషన్ మన పిఎస్ఎస్ఎంకి రైట్ నౌ కావాల్సిన అద్భుతమైన సజెషన్ మణికంఠ. ఎస్. తర్వాత మీరు జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నారు. ఒక స్పిరిచువల్ మాస్టర్గా చాలామంది ఒక దగ్గర వర్క్ చేసేటప్పుడు ఎన్నో ఇంబ్యాలెన్సెస్ని ఎదుర్కొంటున్నారు. మరి మీరు ఇలాంటి ఈగో ఇష్యూస్ ఎదుర్కొన్నారా? దాన్ని మీరు ఎలా డీల్ చేశారు? రీసెంట్గా ఈ మార్చి నెలలోనే చాలా ఎక్కువగా ఎదుర్కొన్నాను. బయట ఎంత పెద్ద మాస్టర్ అయినా సరే నా వృత్తిలో మాత్రం నేను ఎక్కడ ఈగో చూపించను. ఓకే. నేను అసలు అది స్పిరిచువల్ మాస్టర్ అన్న విషయం కూడా తెలిసినా కూడా వాళ్ళకి నేను ఎక్కడ చూపించాను నేను. ఎందుకంటే ఇక్కడ నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను, ఇక్కడ నేర్చుకుంటున్నాను కూడా అనే భావన నాకు ఉంది. అయితే అందులో భాగంగానే మా బాస్ బాగా ఇబ్బంది పెట్టేవాడు. రకరకాలుగా భోజనం చేయడానికి వెళ్తే కూడా ఇలానివ్వకుండా నువ్వు ఫస్ట్ పని చూడు అని చెప్పేవాడు. ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడు, ఏంట్రా బాబు ఈయన అసలు అని నేను ఎంతో సహనంతో ఉండేవాడికి నాకు కూడా కోపం వచ్చే అంతగా ఆయన ప్రవర్తించాడు. కానీ చూశాను, చెక్ చేసుకున్నాను, బాగా చెక్ చేశాను. చెక్ చేస్తే ఇది ఎక్కడో లింక్ ఉంది, ఆయనకు నాకు ఏడో కర్మ సంబంధం ఉన్నట్టు అనిపించి వేరే వాళ్ళతో కూడా చర్చ పెట్టి తెలుసుకుంటే దానికి పరిష్కారం ఆయనకు క్షమాపణ చెప్పడమే, ఆయనకి క్షమాపణ అడగడం, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడమే అని వచ్చింది. చెబితే రాత్రి కూర్చొని 10 నిమిషాలు చేశాక ధ్యానం చేసుకొని తర్వాత తెల్లారి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఎంతగా మారిపోయిందంటే బొమ్మ కాస్త బొరుసైపోయింది. ఓఫ్, అంత డిఫరెన్స్. వన్ డే, వన్ నైట్ ప్రాక్టీస్. అంటే నేను ఆ సబ్జెక్టుని నేను చాలా ఆపాదించుకున్నాను. నేను ఏదైనా చెబుతున్నానంటే, నా ద్వారా ఏదైనా చెప్పబడుతుందనంటే ప్రతిదీ నేను ఆపాదించుకొని నేను ఆచరించేదే చెప్తాను. ఎస్. అందువల్ల అది తొందరగా నాకు ఫలితాన్ని ఇచ్చింది. సో ఎక్కడనో ఏదో ఉంది, అందువల్లనే ఇక్కడ ఎదుర్కొంటున్నా అని తెలుసుకొని తనకు కంప్లీట్గా ఫర్గివ్ చెప్పడం, నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పడం, ఇది తెలుసుకునే అవకాశం ఇచ్చారుగా. ఇది ప్రతి ఒక్క యువత ఉద్యోగాలు చేయడానికి ఇబ్బంది పడుతున్న వారికి అల్టిమేట్ సజెషన్. వండర్ఫుల్ మణికంఠ. సో ఇంకా అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇంకా ఎగ్జాంపుల్స్? అది ఆ రోజు జరిగాక వెంటనే మామూలుగా హడిల్ మీటింగ్ జరుగుతుంది. జరిగాక అందరితోనూ హడిల్ మీటింగ్ జరుగుతుంది. నన్ను మాత్రం సరే నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో అని చెప్పి నన్ను ఒక్కడిని బయటికి లోపలికి పంపించేశాడు. వాళ్ళతో మీటింగ్ తీసుకుంటున్నాడు. నేను వచ్చి లోపలికి కూర్చున్నాను. కాసేపటికి వాళ్ళది అయిపోయింది మీటింగు. వాళ్ళతో వచ్చిన ఒకతను, మీటింగ్లో ఉన్న ఒకతను వచ్చి నీది రాజు బతుకు అయిపోయింది పోయి అని అన్నాడు ఆయన. అది ఒక్క క్షమాపణ. అది నేను ఏం చేశాను, తను నన్ను బాధ పెడుతున్నాడన్న విషయాన్ని నా ఈగోకి తీసుకోకుండా దానిలో మూల కారణం ఏంటి, మూల కారణం తెలుసుకొని కర్మ అనే విషయాన్ని నమ్మి ఈగో అనే విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని లోతుగా అధ్యయనం చేసి పరిష్కారాన్ని కనుక్కున్నాను. నా మట్టుకు నాకు నేను అందరి యొక్క సమస్యల్ని పరిష్కారం కోసం వెతుకుతూ నేను నమ్ముతాను ఈ భూమి మీద పరిష్కారం చేయలేని సమస్య అంటూ ఏదీ లేదు అని నేను నమ్ముతాను. నేను దాన్ని అందరికీ అడిగినప్పుడు ఆచరణలో చూపిస్తాను కూడా. వండర్ఫుల్ మణికంఠ, ఇట్స్ ఏ వండర్ఫుల్ సజెషన్. అంటే భాషలను మార్చుకుంటూ పోయినంత మాత్రాన ఇక్కడ ఇబ్బంది అని ఇంకో దగ్గరికి వెళ్ళి అలా మారుస్తూ ఉండడం వల్ల యూజ్ లేదు. ఒక దగ్గర కూర్చొని మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటే అద్భుతాలు సాధించవచ్చు అనేది యువర్ అన్ ఎగ్జాంపుల్. అంటే ధ్యానం ఎందుకు, స్పిరిచువాలిటీ ఎందుకు అనేది దిస్ ఈస్ ద థింగ్. ఇప్పుడు లేదనుకోండి ఆఫీస్ మార్చేస్తూ ఉంటారు, కంపెనీలు మార్చేస్తూ ఉంటారు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇంకా ఇప్పుడు మరి ఈ ఈగో నుంచి బయటపడడానికి మార్గాలు ఏంటివి? కృతజ్ఞతా భావాన్ని మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు నిన్ననే జరిగిన చిన్న ఉదాహరణ, ఒక ఆటో అతను
నేను ప్రతిదీ సూక్ష్మంగా గమనిస్తూ ఉంటాను. ఆటో అతను సైడ్కి ఆటో ఆపుకొని పక్కన అతను లోడింగ్ అప్లోడింగ్ చేస్తూ ఉంటాడు, మాల వేపేసుకోవడం దించేయడం అట్లాంటిది. పక్కగా ఆపుకొని అన్నం తింటున్నాడు. మధ్యాహ్నం అన్నం తింటుంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ఆ పక్కన, ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అయితే మనందరికీ కృతజ్ఞత అనేది లోపించింది. కృతజ్ఞత మన దగ్గర ఉంటే కనుక ఈగో మనని ఎప్పటికీ టచ్ చేయలేదు. రైట్. అయితే ఆ వ్యక్తి అన్నం తింటున్నాడు, ఆకలి అవుతుంది, అన్నం తింటున్నాడు. మనం ప్రతిరోజు అన్నం తింటున్నప్పుడు ఆ అన్నం మనకు వండి పెట్టిన వాళ్ళకి కృతజ్ఞత చూపిస్తున్నామా? అది వండి పెట్టిన వాళ్ళు అందరికీ, ముఖ్యంగా మన అయితే స్త్రీలే ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు. ఈ ఈగోలో ఎక్కువగా ఈగో వల్ల డిస్టర్బ్ అయ్యి ఇబ్బంది పడేది పురుషతత్వం అధికంగా ఉన్న వాళ్ళు మాత్రమే. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. మాస్కులిన్ ఎనర్జీ ఎక్కువైన వాళ్ళు, మస్కులిన్ బాడీ ఏదైనా మాస్కులిన్ ఎనర్జీ ఎక్కువైన వాళ్ళే ఈగోతో బాధపడతారు. అది ఎంతగా నష్టం చేస్తుందనంటే మనం దాన్ని పూడ్చుకోవడానికి అసలు మన దగ్గర సమయం ఉండదు. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఫస్ట్ కృతజ్ఞత, నెక్స్ట్ క్షమాపణ అడగడం అంటే అంత తేలికైన విషయం కాదండి. ఈగోని పూర్తిగా పక్కన పెడితే కానీ క్షమాపణ అడగలేరు. రీసెంట్గా ఒక మాస్టర్ది, థాడే మాస్టర్ ఆయనకి 2 సంవత్సరాల నుంచి సమస్య ఉంది. నేను చెప్తూ ఉంటాను మన చర్చలో, నాకు మీ ద్వారా ఏమైనా సహాయం అందితే నేను తిరిగి 10 రెట్ల కంటే తక్కువేమి ఇవ్వను, కానీ సమయం రావాలి. ఆయన ఎప్పుడు ఆ సమస్య గురించి నాకు చెప్పలేదు. రైట్. నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఏంటండి అంటే నేనే ఫోన్ చేశాను. ఏంటండి వారం రోజులు ఫోన్ ఎత్తట్లేదు అంటే, ఇలా పలానా ఇబ్బంది ఉంది సార్ అని అంటే, సరే అని చెప్పి మీరు కూర్చోండి, మీరు ఎలాగో థాడే మాస్టర్ కదా, నేను చెప్పినట్టుగా చేయండి, అదేంటో తెలుస్తుంది మీకు అని చెప్పాను. ఆయనకి సమాధానం రాలేదు, నాకు సమాధానం వచ్చింది. నేను చెప్పాను ఇది అంటే మీ మిస్సెస్ వల్ల వచ్చింది ఇది సమస్య అని అంటే, నాకు కొత్తలో కూర్చున్నప్పుడు అదే సమాధానం వచ్చిందండి అంటే, అదే నిజం. మీరు మీ ఈగోని పక్కన పెట్టి, మీరు విడిపోయి ఉన్నా సరే, ఆవిడ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టున్నా సరే, మీ ఈగోని పక్కన పెట్టి మీరు క్షమాపణ అడిగితేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు ఆవిడ ఎంతో చేసి పెట్టింది, దానికి కృతజ్ఞత చెబితేనే మీరు బయటకు వస్తారు అని తనకు చెప్పడం జరిగింది. తను నన్ను నమ్ముతాడు కాబట్టి, తనకు నా గురించి తెలుసు కాబట్టి వెంటనే ఆచరించాడు, ఎంతో ప్రశాంతతను పొందాడు. కానీ అది ఒక్క రోజులో అయ్యేది కాదు, కంటిన్యూగా ప్రాక్టీస్ చేయాలి. వైస్ వర్సా, ఇప్పుడు లేడీస్ ఎదుర్కొంటున్నా హస్బెండ్కి ఈ విధంగానే ప్రాసెస్ చేయాలి. అంతే కదా, అంతే సేమ్. దానికి అనుగుణంగానే అన్యోన్య దాంపత్యం అని క్లాస్ చేద్దాం అనుకున్నాను, కానీ సమయం దొరకక. అన్యోన్య దాంపత్యం, ద పర్ఫెక్ట్ కపుల్ ఇంగ్లీష్లో చేద్దాం, మనం సత్యదర్శనంలో చేద్దాం. రైట్. వండర్ఫుల్. అసలు ఒకటి ఫర్గివ్నెస్, 2 కృతజ్ఞత. రైట్. ఇంకా 3వది ప్రేమిస్తున్నానని చెప్పడం, ఎక్స్ప్రెస్ చేయాలి. మరి ఇప్పుడు విద్యార్థులు, యువత అయితే వాళ్ళు కూడా అంతే. వాళ్ళు బాగానే ఎక్స్ప్రెస్ చేస్తారు బయట. ఎక్కడెక్కడ సమస్య ఏంటంటే యాక్చువల్గా మనని మనం ప్రేమించుకోకుండా ఇతరుల్ని ప్రేమించడం అనేది అది వల్ల ఏమీ రాదు. నా ద్వారా చెప్పబడిన అర్థం ప్రక్రియ ప్రపంచంలో రకరకాలుగా ఉంది, కానీ నా ద్వారా చెప్పబడింది వేరుగా ఉంటుంది. దానిలో నేను మొదట చెప్పేది ప్రేమించడమే. మనని మనం ముందు తనను తాను ప్రేమించాలి ప్రతి విద్యార్థి, యువత. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి కదా, అమ్మా నాన్నకి. అయితే మనని మనం ప్రేమించుకోవడం అంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటుంటారు. ఇప్పుడు 100 మంది మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, అందులో ఒక 5 మంది మన క్లోజు, 95 మంది మనం దూరం వ్యక్తులు. ఆ 95 మంది మనం ఏమన్నా అంటే తిరిగి సమాధానం చెప్తాం. ఆ 5 మంది కొత్త వాళ్ళు మనకు బాగా దగ్గర కాబట్టి వాళ్ళు ఏమన్నా అంటే మనం తిరిగి సమాధానం చెప్పాం. ఇది కాదు మనని మనం ప్రేమించుకోవడం అంటే. మనతో మనం ఏం మాట్లాడుతున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు, నేను ఒక అద్భుతాన్ని, నేను ఒక ఆశ్చర్యాన్ని, నేను నా జీవితంలో ఏదైనా సాధించగలను, నేను ఎవరికైనా తిరిగి సమాధానం చెప్పగలను, నేను ఉన్నతంగా ఎదగలను, ఇలాంటి పాజిటివ్ పదాలు మీతో మీరు మాట్లాడుకుంటేనే మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటున్నట్టు. అది ప్రేమించుకుంటున్నట్టు అంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడమో, మంచి గ్యాజెట్స్ వాడడమో, బ్రాండెడ్ ఐటమ్స్ వాడడమో కాదు. నీలో నీ బ్రాండ్ని నువ్వు తెలుసుకోవడం. అవును, బయటికి ఎంత అందంగా కనిపిస్తున్నాం అనేది కాదు, ఎంత ఆనందంగా ఉన్నాం అనేది కాదు, లోపల నుంచి ఎంత ఆనందంగా ఉన్నాం అనేదే మనని మనం ప్రేమించుకోవటం. ఇన్సైడ్ అవుట్, నాట్ అవుట్ సైడ్. నా ద్వారా చెప్పబడిన అర్థం ప్రక్రియ చేస్తే ఖచ్చితంగా అన్ని తెంచుకొని బయటకు వస్తారు. రైట్. ఇప్పుడు ఆ టెక్నిక్ చెప్పండి చివరగా యువతకి, విద్యార్థులకి. సూసైడ్ చేసుకోవడానికి కూడా కారణం ఈగోనే.
ఈగో హట్ అయింది కాబట్టే సూసైడ్ చేసుకుంటున్నాను అంటున్నాను. అది ఈగో నుంచి బయటికి రావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా అద్దం ప్రక్రియ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు ఈగో నుంచి మనని మనం అంగీకరించాలి, మనం ఉన్న స్థితిని మనం అంగీకరించాలి, మనని మనం ప్రేమించుకోవాలి, మనకు మనం క్షమాపణ చెప్పుకోవాలి. ఎన్నో జన్మల నుంచి మనని మనం అంగీకరించలేదు, మనని మనం తక్కువ చేసుకుంటూ వచ్చాం కాబట్టి క్షమాపణ చెప్పుకోవాలి. మనని మనం ప్రేమించుకోలేదు, తక్కువ చేసుకున్నాం కాబట్టి ప్రేమించుకోవాలి. ఇదంతా అద్దం ముందు ప్రాక్టీస్ చేయాలి. అద్దం ఇంత దూరంగా పెట్టుకొని మీరు కళ్ళలోకి సూటిగా మీ కళ్ళలోకి మీరు చూస్తూ 5 నిమిషాలు నేను నిన్ను ప్రేమిస్తున్నాను మామూలుగా నవ్వుకుంటూ మొహం మీద చిరునవ్వు ఉండాలి. తర్వాత మొదట దయచేసి నన్ను క్షమించు స్టార్ట్ చేయండి. దయచేసి నన్ను క్షమించు అన్నప్పుడు దుఃఖంతో చెప్పాలి. మీకు తెలియకుండా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, మీకే తెలియదు ఆ విషయం. తర్వాత 5 నిమిషాలు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, 5 నిమిషాలు నేను నిన్ను అంగీకరిస్తున్నాను, 5 నిమిషాలు నీకు కృతజ్ఞతలు. ఇది 20 నిమిషాల ప్రక్రియ. మాస్టర్స్ అందరికి ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ధ్యానం చేయడానికి ఎన్ని అడ్డంకులు వస్తాయి. ఒక ఉదాహరణకి 10 అడ్డంకులు వస్తే అద్దం ప్రక్రియ చేయడానికి 100 అడ్డంకులు వస్తాయి. అద్దం ప్రక్రియ నా ద్వారా అందరికీ అందించబడి దాదాపుగా ఒక 4-5 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటికీ ఒక 50 మంది కూడా ప్రాక్టీస్ చేయట్లేదు. అంటే కొన్ని వేల మందికి అందింది. రెగ్యులారిటీ అనేది ఇంపార్టెంట్. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి మనకంట రెగ్యులర్గా రిజల్ట్ కోసం? చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ అద్దం ప్రక్రియ మీరు ఈ భూమి స్వర్గతుల్యం అయ్యేంత వరకు చేయాలి. అది రెగ్యులర్. టిఫిన్ చేసినన్ని రోజులు, లంచ్ తిన్నన్ని రోజులు, శ్వాస ఉన్నన్ని రోజులు మాత్రం చేస్తే చాలు. ప్రేమతత్వంతో నిండిపోయి ఉండాలి ఈ ప్రపంచం. ఎంత ప్రేమతత్వం అంటే నేను కోరుకునేది. నా స్పిరిచువల్ ఈగోలో పాజిటివ్గా పనిచేసేది ఏంటంటే, నా స్పిరిచువల్ ఈగో పాజిటివ్గా పనిచేస్తుంది. ఏంటి ఆ స్పిరిచువల్ ఈగో అంటే, ప్రతి సమస్యకి పరిష్కారం ఇవ్వగలగాలి, భూమిని అంతా స్వర్గతుల్యం చేయాలి. అలాగే జీవహింస అంటే నా ఉద్దేశంలో జంతువు కూడా జంతువుని చంపకూడదు. ఆ స్థితికి ఈ భూమి ఇంకా నేను చేయగలిగింది ఇంకా ఏదైతే ఉంటుందో అదంతా, అంటే నా దృష్టిలో మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి గురించి మాట్లాడాలి కాబట్టి భూమి తీసుకురావాలి. అది ఫస్ట్ మేరీ ఇంపార్టెంట్. అంత ప్రేమతత్వంతో ఉండాలనేది భూమి నా యొక్క ఆలోచన. సూపర్ మణికంఠ. చివరగా మన యువతకి, విద్యార్థులకి మీ సందేశం ఏంటి? ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు మనల్ని బాధ పెట్టినా సరే అక్కడ మీరు సహనాన్ని నేర్చుకుంటున్నారు. భూమి మీద ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకోవడానికి వచ్చారు, ఏదో ఒకటి నేర్పించడానికి వచ్చారు. మీరు ఇబ్బంది పడుతున్న చోట మీరేదో నేర్చుకోవాలి అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను మా ఆఫీస్లో జరిగిన విషయానికి నేను ఇక్కడ ఏదో ఉంది నేను తెలుసుకోవాల్సింది అన్న తపంతో ఉన్నాను కాబట్టి నేర్చుకోగలిగాను. అది ఆ పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చింది. నేను నమ్ముతాను, ఒక విషయాన్ని ఎప్పుడు నమ్ముతాను. ఎందుకంటే నేను ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే నేను నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అందువల్ల అది నేను తొందరగా కనిపెట్టగలిగాను. సూపర్ మణికంఠ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి ధ్యాన యువలో డీలింగ్ విత్ ఈగో. ఎంత అద్భుతమైన అనుభవ జ్ఞానం, ఎన్నో కాన్సెప్ట్ బేస్డ్. అంటే ఈగో నుంచి బయటపడితే మన ద్వారా ఏం చేయించబడుతుంది అనేది కూడా మణికంఠ లైఫ్ ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ చెప్పాలి సార్, ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది మనం ఇందులో నుంచి ఆదర్శంగా తీసుకొని ఎదగాల్సింది ఏంటి అంటే, మీరు సింపుల్గా అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. ఆ స్టెప్స్ ఈ వీడియో మళ్ళీ చూడండి, వెనకెళ్ళి రివిజన్ చేయండి. ఇంకా మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి. రైట్. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.